కానీ ప్రభుత్వం మీద వచ్చి మనం బురదల్లాలి అది చేయాలి అనేది కాదు కదా అధ్యక్ష. నేను అడుగుతుంది సూటిగా, మీ ద్వారా ఆర్థిక మంత్రి గారిని సభలో ఉన్నారు కాబట్టి అడుగుతుంది. మీరు సూపర్ సిక్స్ ఇచ్చారు, సూపర్ సిక్స్ సంబంధించి కేటాయింపుల్ని ఈ బడ్జెట్లో ఎక్కడెక్కడ పెట్టారు? మీరు ఇచ్చిన ఆరు అంశాలని దయచేసి క్లియర్గా ఒక్కొక్కటిగా చెప్పండి. ఏ పేజీలో చూసుకుంటాం, ఇప్పుడు చూసుకోకపోతే. నేను రోజు ఒక డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మంత్రి గారు దయచేసి సభలో ఉండడం చాలా సంతోషం అధ్యక్ష. పౌర సరఫరాల మంత్రి గారు 1,54,00,000 వారి నోటితోనే వారు ప్రకటించారు అధ్యక్ష. 1,54,00,000. మరి సిలిండర్కి ఎంత సబ్సిడీ అనేది కూడా వారి నోటితోనే చెప్పారు అధ్యక్ష. 840 రూపాయలు ఎంతో అని చెప్పారు అధ్యక్ష. దాని ప్రకారం 1,54,00,000 రూపాయలకి అయితే 800 రూపాయలు అయితే ఎంత డబ్బు కావాలి అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. 3 సిలిండర్కి అయితే ఎంత కావాలి? కానీ మరి సభలోనే చెప్పారు సంవత్సరానికి 3 సిలిండర్లు, 4 నెలలకి 1 సిలిండర్ చెప్పారు. ఓకే ఫైన్, కాదనలేదు ఫైన్. ఒక సిలిండర్కి 1,54,00,000లో 1 సిలిండర్కి అయితే ఎంత అవుతుంది చెప్పండి అధ్యక్ష? సరే 1,200 కోట్ల దగ్గర కావాలి 1 సిలిండర్కి అయితే. కానీ ప్రభుత్వం చెన్నాలైంది మే నెల నుంచి డిసెంబర్ వరకు, అంటే వచ్చి ఏప్రిల్ వరకు, అంటే సుమారు 10 నెలల కాలం మాట్లాడండి సార్. అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తూ సూపర్ 6లో ప్రత్యేకంగా దీపం 2 పథకానికి ఎంత కేటాయించారు, ఏ విధంగా కనెక్షన్ల గురించి వివరించారు అధ్యక్ష. బహుశా ఆయన పూర్తిగా వినలేదేమన్నా. ఇచ్చిన సమాచారం గౌరవ సభకి ఆ రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు 1,48,00,000 అధ్యక్ష. సో పొరపాటున డబుల్ కనెక్షన్స్ ఉన్నాయేమో, కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయేమో. మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఏ లబ్ధిదారులు కూడా చేర్చే పథకం ఇప్పుడు రాలేదు అధ్యక్ష మన రాష్ట్రంలో. 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చెక్స్ ఇచ్చాం అధ్యక్ష ఈ కంపెనీలకి. సో ఏదైతే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారో బడ్జెట్లో, అది ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు అధ్యక్ష. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగదు. దయచేసి ఎటువంటి అనుమానాలు గౌరవ సభ్యులు పెట్టుకోవద్దని ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. హలో అధ్యక్ష, సంతోషం అధ్యక్ష. ఆయన సమాధానం చెప్పారు. ఏమంటున్నారు? ప్రతిపాదించేది అడ్వాన్స్గా మొత్తం ఇంత కావాలి, దాని మింజోలే ఈ ఎంత పెట్టామో, ఈ బడ్జెట్లో దీనికి ఇంత కేటాయిస్తున్నాము, ఇదిగో ఈ ఎడాప్ అకౌంట్లో ఉంది అని పెట్టుకుని అది అవసరమైతే దాన్ని యూజ్ చేస్తారు, లేకపోతే సర్ప్లస్ కింద మిగులుతుంది అధ్యక్ష. నువ్వు బడ్జెట్లో పెట్టకపోతే ఏ రకంగా ఇస్తారు? బడ్జెట్లో సర్ప్లస్ లేకపోతే ఏ రకంగా మీరు ఇస్తారు? ఏ రకంగా నా తెలియకొడుతున్నాను, ఏ రకంగా ఇస్తారు చెప్పండి అధ్యక్ష. ఇది ఎక్కడ కొత్త సిస్టాన్ని ఇన్వాల్వ్ అయితే కొత్త సిస్టమ్ తీసుకొస్తే అధ్యక్ష పదే ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం అని తట్టుకోలేక ఏదో ఒక అనుమానాలు తీసుకొచ్చి దానికోసం తప్ప మీరు అది కాదు, మీకున్న అనుభవంతో మీకు తెలుసు ప్రభుత్వంలో మనం ఏ పథకం చేసినా కూడా అంచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి. లేకపోతే ఆర్థిక శాఖ నుంచి మా క్లియరెన్స్ రాదు. ఈ 894 కోట్లు జాయింట్ అకౌంట్లో పొందుపరిచి ఎప్పుడైతే లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా మా దృష్టికి వస్తుందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి గౌరవ సభ్యులకి నేను హామీ ఇస్తున్నాను, 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన రాష్ట్రంలో 3 గ్యాస్ ఆయిల్ కంపెనీలు తెలిపినాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. వారు చెప్పడానికి చిన్న కరెక్షన్ అధ్యక్ష. ఆర్థిక సంవత్సరం ప్రారంభం, కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే సంవత్సరంలో వచ్చిన ఏప్రిల్ 1కి 1 సిలిండర్ ఇస్తారా, 2 సిలిండర్ ఇస్తారా? 1 ఇస్తారా, 2 ఇస్తారా? మీరు చెప్పిన లెక్క ప్రకారం 4 నెలలకు 1 సిలిండర్ అయితే 2 సిలిండర్ ఇవ్వాలి కదా అధ్యక్ష. పోనీ అనుకుంటే వారు చెప్పిన ప్రకారం గౌరవ సభ్యులు ఇంకో సభ్యులు చెప్పారు, ఎప్పుడు ప్రారంభిస్తే అప్పుడన్నా
పోనీ, దానికి కట్టుబడి ఉన్నారు. ఏదో ఒకటి క్లారిటీ, ప్రజలకు కన్ఫ్యూజ్ లేకుండా, యాంబిగ్యూటీ లేకుండా ఒక క్లారిటీ. సార్ ఇక్కడ అంబిగ్విటీ ఎవరికి వస్తుంది సార్? నాకైతే అర్థం కాదు. ఈ రోజు వరకు రాష్ట్రంలో నేను మరొకసారి చెప్తున్నాను, దాదాపు 40 లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు అధ్యక్ష. 30 లక్షల పైన డెలివరీ జరిగిపోయినాయి ఆల్రెడీ గ్యాస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి. పూర్తిగా మేము పారదర్శకంగా అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం. దయచేసి మీరు అనుమానం తెచ్చుకోబాకండి. మార్చి 31, 2025 వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అడ్వాన్స్గా మేము ఈ 3 గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో 2 సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే 2 సిలిండర్లు వస్తాయి. ఆ నెంబర్తో మన అంతే కదా. అది కాదండి, బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ March 31, 2025. మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం 2 పథకం కింద బుక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అధ్యక్ష మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది నా కవిత్వం కాదు, నా తాలూకా అభిప్రాయం కాదు అధ్యక్ష. మంత్రి గారు సభకి ఇచ్చిన సమాచారం ప్రకారము మార్చి 31 వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల 25 ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు జరుగుతుంది అనేది మీ తాలూకు ఉద్దేశం. అంతేనా చెప్పండి. అంతేనా కాదని సార్, ఇది మీరు దయచేసి చైర్మన్ గారికి అర్థం అవ్వాలి. ఎందుకంటే కావాలని అనుమానాలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది విఫల ప్రయత్నం. చాలా స్పష్టంగా మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం మార్చి 31, 2025 ఆర్థిక సంవత్సరం ఉండండి, మీరు తొందరగా ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2025 వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం 2 పథకం దీపావళి రోజున ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం. ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2700 కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నాం. ఓకే 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 ఇంకా 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 అదే మరి ఏదైనా తప్పు కరెక్షన్ కామా పునిష్టప్పుడు చెప్పండి. కానీ నాకు వారు చెప్పిన అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన డిస్కషన్ వచ్చి నాకు లేకపోతే పౌరసరఫరా మంత్రి గారికో లేదా ఫైనాన్స్ మినిస్టర్ గారికో మధ్యన కావాలి తెచ్చేది. ఇది రాష్ట్ర ప్రజల తరగతి చూస్తున్నారు.